రైట్ మా ప్రతినిధులు ఎంపీ రావ్ అలాగే రాజు ఇద్దరు కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి ముందుగా చిత్తూరు నుంచి మనకి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి నలుగురు టికెట్ ఆశిస్తున్నారు. నలుగురు కూడా పట్టుదలగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి నలుగురికి కూడా అధిష్టానం టికెట్లు కేటాయించే అవకాశం ఎంతవరకు కనిపిస్తోంది? అంటే ఖచ్చితంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేస్తారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది ఇప్పటి నుంచి వైసీపీ అధిష్టానం నుంచి కానీ లేదంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి స్పష్టత లేకపోయినా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఖచ్చితంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి నలుగురు ఈసారి ఎన్నికల బరిలో ఉంటారు అన్నది ఒక పెద్ద విస్తృతమైన ప్రచారం అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా 2024 ఎన్నికలకి స్థానచలనంతో పాటు చాలా వరకు మార్పులు ఉంటాయని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి 3 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల నుంచి 3 ఎమ్మెల్యేలని మదనపల్లి ఎమ్మెల్యేలకు కూడా పిలుపు వచ్చింది. కాబట్టి మార్పులు అనివార్యం అవుతాయి అన్నది మాత్రం స్పష్టమైనటువంటి సంకేతం అయితే అందుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీలో ఉంటారనేది ఒక పెద్ద ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం తిరిగి పొంగునూరు నుంచే పోటీ చేస్తారని మిథున్ చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. మిథున్ ఎంపీగానే పోటీ చేస్తానని చెప్పి కొద్దిసేపటి క్రితమే మనతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాడు. అయితే ఇప్పటికైతే అధిష్టానం అయితే ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ నుంచి మార్పులు చేసి ఎక్కడైతే పీలేరులో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి కిషోర్పై పోటీకి ఎందుకంటే రాజకీయ వైరం ఆ రెండు కుటుంబాలకు ఉంది కాబట్టి ఖచ్చితంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అక్కడ బరిలో దింపాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాత్రం చాలా కారాఖండిగా చెప్తోంది. ఇప్పటికే 3 బరిలో ఉన్నారో ఆ 3 తిరిగి అక్కడి నుంచే పోటీ చేస్తారు అన్న ఒక స్పష్టత ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన పరిస్థితి. అయితే వైసీపీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఒక ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే పెద్దిరెడ్డి మిథున్ మాత్రం ఖచ్చితంగా తాను ఎంపీగానే రాజంపేట ఎంపీగానే తిరిగి బరిలో ఉంటాను, తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరిగి పొంగునూరు నుంచే పోటీ చేస్తారని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎవరు పోటీ చేస్తారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎందుకంటే ఇప్పటికే నిన్ననే సీఎంని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కలిశారు. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తిరిగి సీఎంతో భేటీ అవుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఎక్కడి నుంచి ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్నది ఒక ఆసక్తి. మరోవైపు పెద్ద ఎత్తున కారిడార్లో చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, ఇక ఎంపీ రావు కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారం ఇచ్చడానికి. రావు, ఇవాళ ఎవరినైతే అధిష్టానం పిలిపించుకున్నారు సో వీళ్ళందరికీ కూడా ఈ టికెట్లకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంకా చర్చల దశలోనే ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అయిపోయింది. ఆ తర్వాత నిన్నంతానేమో ఉత్తరాంధ్ర మీద కూడా ఫోకస్ పెట్టారు. అంతకుముందే గుంటూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా నిన్నటితోటి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఇక మిగిలిందల్లా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా అలాగే కర్నూలులోని కొన్ని స్థానాలకు సంబంధించి ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలకు తాడేపల్లి రావాలని చెప్పి పిలుపు వెళ్ళింది. వీటిలో ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పూతలపట్టు, గంగాధర నెల్లూరుతో పాటుగా మదనపల్లి, ఈ 3 జిల్లాలు అలాగే సత్యవేడు, ఈ 3 నియోజకవర్గాలతో పాటుగా సత్యవేడు, వీటిలో 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఒకటి గంగాధర నెల్లూరు నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా వస్తున్నారు. ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. సో ఈ 4 ఎమ్మెల్యేలను కూడా సిట్టింగ్ స్థానాలకు సంబంధించి ఈరోజు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. 4 ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఉన్నారు. ఎందుకంటే సత్యవేడు టికెట్ గంగాధర నెల్లూరులో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారాయణ స్వామి సత్యవేడు టికెట్ కావాలని అడుగుతున్నారు. దానికి సంబంధించి అధిష్టానం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి అధిష్టానం ఇప్పటికే కోరుతున్నటువంటి పరిస్థితి. అలాగే మదనపల్లి ఎమ్మెల్యే భాష విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులు చేయాలి, ఎవరెవరికి టికెట్లు ఇవ్వకూడదు అనే దానికి సంబంధించి ఈ రోజు అధిష్టానం ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే నిన్న అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా అధిష్టానం క్లారిటీ ఇచ్చేసింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో పాటుగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ఉషశ్రీచరణ్ నిన్ననే సీఎంని కలిశారు. ఆమెకు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఈసారి కళ్యాణదుర్గం నుంచి కాకుండా వేరే స్థానం నుంచి పెనుగొండ నుంచి పోటీ చేయాల్సిందిగా అధిష్టానం కూడా క్లారిటీ ఇచ్చేసింది. సో ఇలాగా రాయలసీమకు సంబంధించి మిగిలి ఉన్నటువంటి అభ్యర్థుల మార్పుకు సంబంధించి ఈ రోజు సాయంత్రంలోగా పూర్తి క్లారిటీ ఇచ్చాలని చెప్పేసి అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించి కూడా చిత్తూరు జిల్లాలో ఎక్కడెక్కడ ఎవరైనా రంగంలోకి దించాలనే దాని మీద కూడా ఈ రోజు క్లారిటీ ఇచ్చే దిశగా కూడా అధిష్టానం ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. రేపు సాయంత్రానికి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఒంగోలు ఎంపీ ఎమ్మెల్యే వివాదానికి సంబంధించి కూడా ఈ రోజు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటుగా ఎంపీ మాగుంటి శ్రీనివాసరెడ్డి కూడా సీఎం జగన్తో భేటీ కానున్నారు. సో అటు ఒంగోలుతో పాటుగా రాయలసీమ జిల్లాల విషయంలో కూడా సీట్లకు సంబంధించి ఈ రోజు పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చే విధంగా కూడా సీఎం జగన్ ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం అన్ని సీట్ల మీద ఈ రోజు క్లారిటీ వచ్చేస్తే రేపు ఈ జాబితాను ప్రకటించే ఆలోచనలో కూడా వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థాంక్యూ ఎంపీ రావు.